బాబు ఇప్పుడు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చెడగొట్టిండు అజ్ఞాతవాసి తీసుకొని. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబుని తీసుకొని ఇంకో సినిమా చెడగొట్టిండు. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, మట్టి మట్టి అయిపోతాడా. త్రివిక్రమ్ గారు కనబడితే బయట తన్నేయాలనిపిస్తుంది. యావరేజ్ బాయ్, అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? డిసప్పాయింట్ అయిపోయారు ఫ్యాన్స్ మాత్రం, చాలా డిసప్పాయింట్. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. అత్తారింటికి దారేది అలా వైకుంఠపురము ఇవన్నీ రెండు మిక్స్ చేసినారు అనిపిస్తుంది. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏం నచ్చకపోవడం లేదు. 2-3 సినిమాలు తీసి దాంట్లో కాపీ కొట్టి దీంట్లో వేసిరు. మరి ఇంకో అజ్ఞాతవాసిలా ఉంది అంతే సినిమా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఆ విధంగా ఏడిపించాడన్న, కళ్ళల్లో నీళ్లు తిరిగాయని అసలు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మళ్ళీ అనవసరంగా మహేష్ బాబు స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో అనవసరంగా డ్యామేజ్ చేస్తుండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? త్రివిక్రమ్ ని నమ్ముకొని మాత్రం మూవీ చూడడానికి రాకండి. నచ్చలేదండి, బాలేదు. అసలు అవి చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అసలుకి దారుణంగా చేసిండు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? యూజ్ మీనాక్షి చౌదరి దిష్టి బొమ్మ లాగానే ఉంది. శ్రీలీలను అయితే కొద్దిగా ఎక్కువ యూజ్ మహేష్ బాబు కానీ ఆడ బీడీ వెలిగిస్తాడన్న మహేష్ బాబు. ఒకటే చెప్తున్నా నారగట్ నుంచి చెప్పు. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. కొద్దిగా స్టార్టింగ్ నుంచి సైన్ చేయించుకోవడం తిరుగుతారు బ్రో. సైన్ అయిపోద్ది, ఇంటర్వెల్ అయిపోద్ది. దాని తర్వాత ఎందుకు సైన్ చేస్తారని కొట్టుకుంటారు బ్రో. అంతే సినిమా, అంతే. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అవును అంతే సినిమా. ఈసారి అయితే సగం టైం అనుకుంటూ ఇప్పుడే లేచిండు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య.